దేవుని ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళిపోతాం, అనుమానించే స్థాయికి వెళ్ళిపోతాం. ఒకవేళ బయట మాట్లాడకపోవచ్చు, కానీ లోపల మదన పడుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. యోబు కానీ యోసేపు కానీ ఒకటి నేర్పిస్తున్నారు. ప్రభువా, మాకు తెలిసింది గుసగుసనే, కానీ నీ జ్ఞానం అపారం, నీ చిత్తము, నీ జ్ఞానము, నీ ప్రణాళికే నెరవేరుతుంది. ఇంకో మాట చెప్తానండి, నిజంగా ఒక వ్యక్తికి బాధ కలిగినప్పుడు, ఒక వ్యక్తికి లేనటువంటి ఒక మనోవేదన గుండా వెళుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. నీకు ఒక వ్యాధి వచ్చినప్పుడు, ప్రజలు నీ గురించి చెప్పకూడని మాటలు చెప్పినప్పుడు, నీకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేసినప్పుడు, నీకు వ్యతిరేకంగా ఒక నష్టాన్ని కలగజేసినప్పుడు, వాళ్ళు చేసేది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. అప్పుడు ఈ తలంపులు వస్తాయి. వచ్చినప్పుడు యోబులాగానే మాట్లాడదాం, యోసేపులాగానే మాట్లాడదాం. ప్రభువా, నీ చిత్తమే నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నా ప్లాన్ జరగలేదు, నేను అనుకున్నట్టుగా జరగలేదు, వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఏది కూడా కలిసి రావడం లేదు, నాకు ఈ సంవత్సరం బాగలేదు. డోంట్ సే ఆల్ దీస్ థింగ్స్. ఇది లోకస్తులు చెప్పేటువంటి మాట, లోకస్తులు చెప్పేటువంటి మాట. యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడే ఉద్దేశించారు, ఒక్క మేలు కూడా నాకు చేయలేదు. మీరు అన్నలుగా ఉంటూ వేరే వాళ్ళు కీడు చేస్తే నాకు సపోర్ట్గా మీరు రావాలి, మీరే నాకు వ్యతిరేకంగా చేశారు ఇవన్నీ. బట్ దేవుడు అంతా నా మేలు కోసమే చేశాడు. కాదు, నా కొరకు మేలు చేశాడు, ప్రజల కొరకు మేలు చేశాడు. దేవుని యొక్క ప్రణాళిక భూలోకంలో నెరవేరడానికి నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని గురించిన యుక్తమైన మాట ఏంటి తెలుసా? నీకు నొప్పి కలిగినప్పుడు, నీకులో ప్రశ్నలు వచ్చినప్పుడు, నీకు ఒక బాధ కలిగినప్పుడు, మీ మనస్సుకు గాయమైనప్పుడు, నువ్వు ఎవరికి చెప్పుకోలేనప్పుడు, కన్నీరే నీకు అన్నపానంగా మారినప్పుడు, నెవర్ టు క్వశ్చన్ గాడ్. దేవుని ప్రశ్నించవద్దు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఏదో నీకు అర్థం కాదు. అందుకే నేను చీమకు సముద్రం గురించి ఏమి తెలియదు, కానీ చీమలో చాలా ప్రశ్నలు రావచ్చు. అంత మాత్రాన సముద్రం చిన్నది కాదు, సముద్రం తన కెపాసిటీని కోల్పోదు, సముద్రము తన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదని ఏది కూడా కోల్పోదు. చీమే, సముద్రం సముద్రమే. యు ఆర్ జస్ట్ లైక్ ఎ డస్ట్. అందుకే అబ్రహాం అంటాడు కదా, ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, నేను దుమ్ము ధూళి, నీ దగ్గర ఏం మాట్లాడతాను ప్రభువా నేను. మన మాటలు జాగ్రత్తగా మాట్లాడదాం. యుక్తమైన మాటలు అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో నీకు అనేకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు, వాటి మధ్య దేవుని చిత్తం నెరవేరుతుంది, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి, దేవుని కార్యాలే నేను చూస్తాను. అపవాది కార్యాలు నా జీవితంలో నెరవేరవు అనుకునే వ్యక్తి జీవితంలోనే దేవుడు గుసగుసలో నుంచి అతి గంభీరమైన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి తెలుసా? యోబు అంతా కోల్పోయిన తర్వాత తిరిగి ఆశీర్వాదం ఎట్లొచ్చింది, తిరిగి సంపద ఎట్లొచ్చింది, తిరిగి పశువులు ఎట్లొచ్చేసాయి, తిరిగి పిల్లలు ఎలా పుట్టారు, తిరిగి పిల్లలకు తిరిగి అంత అందం ఏ రకంగా వచ్చింది, బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది కదా, ఏ రకంగా జరిగింది? ఎస్, వాస్తవానికి ఆలోచన చేస్తే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, మంచిగా జీవించేవారు సడన్గా అన్ని అప్పులు చేసి ఒకసారి ఏం చేస్తారు? ఐపీ పెట్టిపోతారు. ఐపీ పెట్టినవాడు లోకంలో బాగుపడినట్టుగా ఎక్కడన్నా ఉందా? ఉండాడు. అసలు ఆ ఊర్లో ఉండడు, కనబడకుండా పోతాడు, కనబడకుండా పోయి ఎక్కడో దాంకొని ఉంటాడు, బాగుపడ్డు. యోబు ఐపీ కాదు, సూపర్ డూపర్ ఐపీ అయిపోయినాడు. ఎందుకు? భార్య పక్కనుంది కానీ భార్య కూడా కోఆపరేట్ చేయదు, శరీరం లేదు, ఆరోగ్యం లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు. వచ్చేటువంటి 4 ఫ్రెండ్స్ వచ్చి యోబును ప్రశ్నించేవాళ్ళు. ఆ పరిస్థితిలో యోబు ఒకటి నమ్ముతున్నాడు, నా దేవుని యొక్క గుసగుసని ఇప్పుడు వింటున్నా, గొప్పది రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు వినబడుతున్నది గుసగుస, ఇప్పుడు నువ్వు చూస్తున్నది నీకు అర్థం కాదు. ఆ గుసగుసలో కూడా కొంచెం క్లారిటీ ఉండదు కదా. హలో ప్రభా, హలో ఏదో సరిగ్గా వినపడడం లేదు ప్రభా, డిస్టర్బెన్స్ ఏదో ఉంది, అర్థం కాదు గుసగుసలో కదా. అట్లాగనే దేవుని ప్రశ్నిస్తూ ఉన్నామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది యుక్తమైన మాట కాదు. యుక్తమైన మాట ఏంటి తెలుసా? నీకు తెలిసిన జ్ఞానముతో ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేసి దేవుని తక్కువ చేయవద్దు, నీకు ఇచ్చిన వాగ్దానాలను తక్కువ చేయవద్దు, నీ దేవుని శక్తిని తక్కువ చేయవద్దు. హీ ఈజ్ ఎ కేపబుల్ గాడ్. ఆయన అన్నిటినీ సాధ్యపరిచేటువంటి దేవుడు.
ఈ ఈ సందేశాన్ని నేను ప్రిపేర్ అవుతుండగా ఒక ఇమేజ్ నాకు గుర్తుకొచ్చిందండి. నేను రెజినాను కూడా అడిగాను సాయంత్రం. అప్పుడప్పుడు పాతకాలంలో వస్త్రం బయట చాలా డిజైన్ సూపర్గా ఉంటుందండి. ఆ బొమ్మ, ఆ వస్త్రాల పైన ప్రింటింగ్ సూపర్గా ఉంటుంది. కానీ ఆ డిజైన్ బాగుంటుంది, కానీ ఆ క్లాత్ వెనక ఆ దారాలు ఉంటాయి చూసారా? ఆ దారాలు చూసినప్పుడు, అంటే ఇప్పుడు నేను రెజినాని అడిగితే ఇప్పుడు అట్లా లేదు, ఇంతకుముందు చేత్తో కుడుతున్నారు కాబట్టి ఎట్లా అంటే అట్లా ఉంది, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ మిషన్ ఓరియంటెడ్ కాబట్టి సరిగా లేదని చెప్పారు. దేవుని బిడ్డలారా, వెనక మనం చూస్తాం, వెనక చూసినప్పుడు ఏంది ఇంత గందరగోళంగా ఉంది, ఇన్ని దారాలు ఉన్నాయేంటి, ఇంత షాబీగా ఉంది. దేవుడు వెనక చూసే నువ్వు అడుగుతుంటావు, ఏంది ప్రభా ఇట్లుంది, ఏంది ప్రభా? దాని అట్లా తిప్పితే ఉంటుంది ఒక విలువ, ఒక అద్భుతమైనటువంటి డిజైన్ ఉంటుంది. సాతాన్ ఎప్పటి వెనక చూడు ఏంది ఇంత టూ మచ్, ఇంత రోతగా ఉంది, ఎట్లేసుకుంటారు, ఇది ఎట్ట కనపడుతుంది ఇది? దాన్ని చూసి దేవుని అడుగుతాం, ప్రభా ఏంది ప్రభా ఇట్లుంది, ఎందుకు ప్రభా ఇంత గందరగోళంగా ఉంది, ఏం అర్థం కావడం లేదు ప్రభా. వెన్ యూ టర్న్ ఇట్, దేర్ ఈస్ గోయింగ్ టు బి వాల్యూ. దాన్ని బట్టి ఆ డ్రెస్సుకు విలువ వస్తుందండి. ఆ డ్రెస్సుకు విలువ దేన్ని బట్టి వస్తుంది తెలుసా? డ్రెస్సును బట్టి కాదు, ఆ డిజైన్ బట్టి విలువ, ఆ డిజైన్ బట్టి విలువ ఉంటుంది. అందుకే రెజినా ఏమనేదంటే, ఇప్పుడు అది కనబడకుండా లోపల క్లాత్ వేసేస్తున్నారు, అది కనపడకుండా. అందుకే లేడీస్ ఎక్కువ రీసెర్చ్ చేస్తారు కాబట్టి అడిగాను. మనం పైన చూసుకుంటాం, షర్ట్ బాగుంది, సరే. లేడీస్ రీసెర్చ్ చేస్తారు కదా. అందుకే సాతాను కూడా అడిగాడు, ఇది నిజమా అని అడిగితే అబ్బా ధైర్యంగా మాట్లాడేసింది. స్త్రీలకు, అందుకే బ్రదర్స్, స్త్రీలకు జ్ఞానం ఎక్కువ. ఓకే, సో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, గుసగుసను చూసి దేవుని ప్రశ్నించవద్దు. యోసేపు అంటాడు, మీరంతా నాకు కీడు చేయని ఉద్దేశించారు, ఇప్పుడు అంతటిని దేవుడు మేలుకరంగా చేసి అనేక ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం రావడానికి, ఇశ్రాయేలు జనాంగం భూమిలో కనబడడానికి, ఈరోజు ఇశ్రాయేలు దేశం అని ప్రజలు కానీ ఉన్నారంటే ఆ దినాన యోసేపును దేవుడు నిలబెట్టాడు కాబట్టి, లేకపోతే కరువులో యాకోబు అతని పిల్లలు చచ్చిపోయేటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలు దేశం ఉందంటే ఆ రోజు యోసేపు జీవితంలో దేవుడు గుసగుసగా చేసినటువంటి కార్యాలే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ భాగంలోనికి వస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 21-22. యోహాను 11:21-22. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మరొకసారి, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే మార్త ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నా సహోదరుడు చచ్చిపోయాడు, నువ్వు ఇక్కడ లేవు కాబట్టి సమాధి కార్యక్రమం జరిగింది, నువ్వు ఇక్కడ లేదు కాబట్టి నా యొక్క సహోదరుడు కుళ్ళిపోయాడు. దేవుని బిడలారా, మార్త అంటుంది యేసు ప్రభుతో, ఒక రకంగా ఇది కరెక్టే కదండి. మార్త ప్రభుతో అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నువ్వు ఇక్కడ లేవు ప్రభా, ఎందుకో మిస్ అయిపోయావు ప్రభా, ఎందుకో రాలేదు ప్రభా, ఎందుకో నువ్వు చేయలేదు ప్రభా, ఎందుకో మా ప్రార్థనకు మా రిక్వెస్ట్ సైలెంట్ అయిపోయావు ప్రభా. అంటే ఒక రకంగా అది మంచిగానే కనపడుతుంది, కానీ దాని వెనక, దేవా నువ్వు రైట్ టైంకి రాలేదు, నువ్వు రైట్ టైంకి స్పందించలేదు, ముందుగానే నీకు చెప్పాం, బాగలేనప్పుడే చెప్పాం, నువ్వు రాలేదు, నీవు ఇక్కడ ఉంటే బాగుండు, నువ్వు ఇక్కడ లేవు కాబట్టి ఇప్పుడు బాగలేని పరిస్థితులు. ఈరోజు మా ఇంట్లో దుఃఖం ఉందంటే కారణం నువ్వు సరి అయిన టైంకి రాలేదు. నా సహోదరుడు చచ్చిపోయాడంటే కారణం నీవే ప్రభా. నా ఇంటిలో మొగ దిక్కు లేకుండా పోయింది అంటే కారణం ఆలస్యం చేసావు ప్రభా. నువ్వు ఇక్కడ ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు ప్రభా. అంటే మార్త అనే దాంట్లో తప్పు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దేవుని సైడ్ నుంచి చూస్తే దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బ్లండర్స్. దేవుడు ఎందుకోసం రాలేదు అంటే నిద్రపోతున్నటువంటి లాజరును లేపడానికి దేవుడు ప్లాన్లో ఉన్నాడు. దేవుని ప్లాన్ ఒక రకంగా ఉంటే ఇక్కడ మార్త ఎదుట జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు మార్త అనేటువంటి మాట మార్త కోణంలో కరెక్టే, మార్త పరిస్థితుల దగ్గర మార్త మాట్లాడుతున్నటువంటి విషయాలు కరెక్టే, కానీ దేవుని దృష్టిలో చూస్తే మాత్రం కాదు. చాలా సందర్భాల్లో నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది? యు ఆర్ అప్లయింగ్ యువర్ నాలెడ్జ్. నీకున్నటువంటి జ్ఞానం, నీకున్న జ్ఞానం ఎంత? చీమ జ్ఞానం అంతా.
సముద్రం కంటే, మహాసముద్రాల కంటే అనంతమైన జ్ఞానం కలిగిన దేవుణ్ణి చూచి మనం అంటాం, ప్రభా నీవు ఇక్కడ ఉన్నింటే ఈ నెల జరిగింటే బాగుండు ప్రభా, అప్పుడు జరిగింటే బాగుండు ప్రభా, ఇప్పుడు జరిగింటే బాగుండు ప్రభా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చాప్టర్ను చూసి బుక్ మొత్తాన్ని అంచనా వేయలేవు, జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో కవర్ పేజీని చూసి బుక్ బాగాలేదంటారు కొంతమంది, లేదా ఒక చాప్టర్ చదివి బుక్ బాగాలేదంటారు. మొత్తం చదివితేనే అప్పుడు తెలుసు ఆ బుక్ ఏంటి అనేది. చాలా సందర్భం ఒక చాప్టర్ చదివి ఒక పారాగ్రాఫ్ చదివి బాగాలేదు. ఇది మార్త అంటుంది, ప్రభా నీవు ఇక్కడ ఉనింటే బాగుండు ప్రభా. మార్త అంటుంది, ప్రభా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు లేవు ప్రభా, ఆ గ్యాప్లో ఇంత జరిగింది ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో దేవుని ఎక్కడ తప్పుగా అంచనా వేసుకుంటాం తెలుసా? కొన్ని కారణాలు చెప్తాను. మనకు కనిపించిన దాన్ని బట్టే మనం ఏం చేస్తాం తెలుసా? మనకి ఇప్పుడు జరుగుతున్నది మన కళ్ళ ఎదుట ఉన్న దాన్ని బట్టే దేవుడు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు ఇట్లా ఎందుకు అనుమతించాడు. కనిపించని దాని గురించి మాట్లాడేటువంటి వాడు దేవుడు, కనిపించే దాని గురించి మాట్లాడేది నువ్వు. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేస్తాం తెలుసా? నీకు కనబడుతున్న దాన్ని బట్టి, ఇంతకుముందు ఏదో అలాంటిది చూసింటావు, అలాంటిది వినింటావు, దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఇది నా జీవితంలో జరగకూడదు, జరుగుతుంది. నా జీవితంలో ఎందుకు జరుగుతుంది? నీకు కనిపించేదాన్ని చూచి, నీకు కనిపించేది 1%, కానీ దాని బయట 99% ఉంటుంది, అది నీకు తెలియదు, అది దేవునికి తెలుసు. అందుకే యోబు అంటున్నాడు, ప్రభువా నేను వినేది గుసగుసే, 1% చూస్తున్నా, 99% ఇంకా ఉంది. యోబు అనుకోలేదు ఈ 27వ అధ్యాయంలోనే నా జీవితం అయిపోదు, ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నాయి. కాదు, చాలా వేల సంవత్సరాలు నేను భూలోకంలో జీవించబోతున్నా. చాలా అన్నిటికంటే పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం. ఇప్పుడు యోబు అనుకునింటాడు, ఇప్పుడే నా జీవితం అయిపోతుంది అనే రకంగా అనుకుంటే, దేవుడు అనుకోండి, లేదు యోబు నువ్వు చూసేది 1%, కాబట్టి 99% ఇంకా బయట ఉంది. 2026 సంవత్సరం వస్తుంది, ఏప్రిల్ నెల 23వ తారీఖు వస్తుంది. అక్కడ రిడీమర్ చర్చ్ అనేటువంటి ఒకటి ఉంటుంది, ఆ చర్చిలో నీ గురించి మాట్లాడతారు అని దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే యోబుని గురించి రాసిపెట్టాడు. అది యోబుకు తెలియదు. అది అయినా యోబు అంటున్నాడు, ప్రభా నేను వినేది గుసగుసనే ప్రభా, గొప్ప కార్యాలు బయట ఉన్నాయి. నీకు తెలిసిన 1% బట్టి 99% తెలిసిన దేవుని ప్రశ్నించవద్దు. ఎప్పటికొకటే నమ్ము, అంతా నా మేలు కోసమే దేవుడు చేస్తాడు. మార్త అనుకునింది, నాకు ఒక నష్టం, ఒక దుఃఖం, ఒక మోసం జరిగింది ప్రభా, ఒక మోసం జరిగింది, నువ్వు వస్తావని ఎదురు చూశాను, మోసగించబడ్డాను ప్రభా, ఇప్పుడు వచ్చావు నువ్వు. దేవుని బిడ్డలారా, మార్త అంటుంది, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. దేవుని బిడ్డలారా, ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను విరగొడుతున్నాడా, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడా? దేవుడు నన్ను విరగొడుతున్నాడు అనుకునేటువంటి వ్యక్తి జీవితంలో తయారు చేసేదాన్ని చూడడం లేదు. ఒక చెట్టు నుండి ఒక కొమ్మను నరికినప్పుడు ఆ కొమ్మ అనుకుంటుంది, ఎందుకు పచ్చగా ఉండేటువంటి నన్ను నరికేసావు, నువ్వు నరకాల్సిన పనేముంది అంటే, అది తుంచినప్పుడు, అది విరగొట్టబడినప్పుడు ఆ కొమ్మ అనుకునేటువంటి మాట ఏంటి తెలుసా? నాకెందుకు ఈ నొప్పి, నాకెందుకు ఈ సెపరేషన్, నాకెందుకు ఈ బాధ, మిగిలిన కొమ్మలన్నీ పచ్చగా ఉంటే నన్నెందుకు ఇంచేసావు. కానీ దానికి తెలియదు, దాన్ని కొట్టినటువంటి వ్యక్తి దాన్ని నరకడంలా దాన్ని తయారు చేస్తున్నాడు. చెట్టుగా ఉంటే ఒక విలువ ఉంటుంది, దాన్ని తయారు చేసి ఒక షోకేస్లో పెట్టినప్పుడు, అబ్బో దానికి పాలిష్ పూసి, దానికి అది చేసి ఇది చేసి. కొన్ని నెలల క్రిందట ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు నేను అక్కడ కూర్చోనంటే నా ప్రక్కన ఒక దైవ సేవకుడు ప్రక్కన కూర్చొని ఏమన్నాడంటే, బ్రదర్ పాలరాతితో పోడియం భలే చేశారు బ్రదర్ అన్నాడు. దేంతో చేసామంట? పాలరాతి. దీన్ని తెల్లగా ఉంటే చూసి ఏమనుకున్నాడు తెలుసా ఆయన? కూర్చొని పాలరాతితో చేశారు బ్రదర్. నేను అన్నాను, మా పరిచర్యకు వచ్చే బ్రదర్ వరపుత్ర దీన్ని చేశారు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు నాకు ఎట్లా అనిపడిందంటే, ఇది పాలరాతిగా ఆయన కనపడింది. అంతవరకు దీన్నే చూస్తున్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఈడ చూస్తున్నాడు, నేను ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆయన దీనంతా అబ్బా పాలరాతి ఎట్లా కట్ చేశారు, ఈ పాలరాతి ఇంత పెద్ద రాయిని అట్ట, ఈ తలంపులో ఆయన ఉన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. అంతవరకు ఆయన ఏమనుకున్నాడు తెలుసా, ఇది పాలరాతి. నేను చెప్పాను, కాదు బ్రదర్, చెక్కనా ఇది? చెక్క ఇది. ఇదే పోడియము
అన్న తయారు చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు ఏందిరా ఇట్టుంది ఇది అనుకున్నా. కానీ తయారు చేసిన తర్వాత ఇది వేరే వాళ్ళకి ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు నిన్ను కట్ చేస్తున్నాడు, తోపడా పడుతున్నాడు, అతికిస్తున్నాడు. అది చేసినప్పుడు అట్లా లాగినప్పుడు కొట్టినప్పుడు ఆ మేకులతో కొట్టి అబ్బా నొప్పి వేస్తుంటుంది. ఇప్పుడు ఏమనుకుంటుంది తెలుసా? ప్రపంచంలో ఎన్ని లక్షల మంది లైవ్ను చూస్తుంటారో ఈ పోడియం కనపడుతున్నప్పుడు ఈ పోడియంకు ఒకవేళ మాట వస్తే ఏమంటుంది తెలుసా? ఆ రోజు కొట్టింది కరెక్టే, ఇలా బెండ్ చేసింది కరెక్టే, ఇలా తోపడా దోసింది కరెక్టే, మళ్ళీ దానిపైన ఇట్లా గీకి దానిపైన గమ్ము పూసి నన్ను అతికించి మళ్ళీ కొట్టి సెల్లో టేపులు వేసి రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు మాత్రం పాలరాతిగా కనపడుతున్నా. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కొడుతున్నాడు అనుకోవద్దు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని తయారు చేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని తయారు చేస్తుంటున్నాడు. ఇఫ్ యూ థింక్ లైక్ దాట్, సాతాన్ని జీవితాన్ని ఆడుకుంటాడు. ఈ చెక్క కొట్టబడినప్పుడు దీనికి నోరుంటే ఎంత బాధపడి ఏడ్చింటుంది. ఎందుకు నన్ను కొట్టేశావు? ఎందుకు నన్ను ఇట్లా బెండ్ చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇట్లా సతాయిస్తున్నావు? కానీ ఇప్పుడు ఒక విలువైనదిగా క్రిస్మస్ ప్రోగ్రాము జరుగుతున్నప్పుడు మన టీం వాళ్ళకి ఏమని చెప్పారంటే, పాత పోడియం ఉంది కదా అది తీసుకెళ్ళండి. వాళ్ళని అన్న వద్దన్నా ఇంత పెద్ద స్టేజ్ చేసినప్పుడు ఈ పోడియం బాగుంటుంది. ఎందుకు తెలుసా? ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎందుకు? దీని వెనక చాలా పని జరిగింది, చాలా కట్ ఉంది, చాలా బీటింగ్ ఉంది, చాలా ప్రెస్సింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీటిని బట్టి దీనికి ఒక విలువ. ఈరోజు దేవుడు నిన్ను విరగొడుతున్నాడు అనుకోవద్దు, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నీవు తప్పు అనుకుంటున్నావు చూసావా నీ జీవితంలో? అది తప్పు కాదు. దేవుడు తప్పు చేయడంలా. ప్రజలు నీ గురించి తప్పుగా కామెంట్ చేస్తున్నారు అనుకుంటున్నావు చూసావా? అది తప్పు కాదు. ప్రజలు నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు, లేదా నువ్వు నీ గురించి తప్పుగా అనుకుంటున్నావు. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది తప్పు కాదు, దేవుని ప్రణాళికలో ఒక భాగం. నీ జీవితంలో జరుగుతున్నవి అప్పటికప్పుడు తప్పుగా కనపడవచ్చు, బాధగా కనపడవచ్చు, అది తట్టుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉండవచ్చు. బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క సంకల్పములో ఉన్నటువంటి సత్యం అని మర్చిపోవద్దు. మార్తా నీవు ఏమనుకుంటున్నావు? నేను ఇక్కడ ఉంటే బాగుపడ. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. నీ తమ్ముడు లోపల నుంచి నడుచుకుంటూ వస్తాడు, ఆ ఆయుష్ కలిగి బయటికి వస్తాడు, ఆ ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చేస్తాడు. హీ విల్ బికమ్ అనదర్ బ్రదర్ ఫర్ యూ. నీ జీవితంలో నీ సహోదరుడు మిగిలిన సహోదరుడు కంటే చాలా వెరైటీగా ఉంటాడు. నాకు అనిపిస్తుంది అందరూ వచ్చి లాజర్ని అడిగింటారు, లాజరు చనిపోయిన 3 రోజులు ఎక్కడికి పోయింది నీ ఆత్మ? నువ్వు ఏం చేసావు? ఎన్ని చెప్పింటాడో. దేవుని బిడ్డలారా, అవి బైబిల్లో రాయబడలా. అంటే లాజరు జీవితంలో చనిపోయిన ఆత్మ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేమి చేసింది, 3 రోజులు ఏం జరిగింది అనేటువంటిది బైబిల్లో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు తెలుసా? అవన్నీ దేవుడు నీ ఊహకు అప్పగించేశాడు. మార్త అనుకున్నది, ఈరోజు చావుకు కారణం నీ డిలే ప్రభా, నువ్వు ఆలస్యం చేసావు ప్రభా. కానీ దాన్ని డిలే వెనక లాజర్ అంటాడు, నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి అది చూశాను, ఇది చూశాను. ఎన్ని చెప్పింటాడో అండి. 3 రోజులు దేవుని యొక్క సన్నిధానంలో లాజరు ఆత్మ ఎలా పనిచేసి ఉంటుందో, ఏమేమి చూసింటాడో. లాజరు ఒకవేళ రాసింటే అదొక గ్రంథం అయిపోయిండు. నీ జీవితంలో తప్పు అనుకున్నటువంటిది దేవుని ప్రణాళికలో భాగమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నష్టం అనుకునేటువంటిది ఏది నీ జీవితంలో ఉందో అది దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నువ్వు నష్టం అనుకుంటున్నావు. నా తమ్ముడు సమాధిలోకి వెళ్ళిపోయాడు, కుళ్ళిపోయాడు, శరీరం అంతా దెబ్బతినిపోయింది. జబ్బుతో కాదు, ఇప్పుడు పురుగులతో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్రభా, నష్టం జరిగింది నా తమ్మునికి. దేవుడు అన్నాడు, నష్టం కాదు, దేవుడు సిద్ధం చేసి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ మార్త అంటది, అయిపోయిన తర్వాత వచ్చావేంటి ప్రభా? అయిపోయిన తర్వాత వచ్చావేంటి? దేవుడు అయిపోలేదు. నీ తమ్మునికి ఇంకా నాకు అనిపిస్తుంది లాజరుకు మళ్ళీ పెళ్లి చేసింటారు, లాజరుకు బిడ్డలు కలిగింటారు, లాజరు సంతానం బయటికి వచ్చింటుంది. లాజరు జీవితాన్ని మార్త చూసినప్పుడు ముగింపు అనుకున్నది, కానీ దేవుడు ముగింపు చేయలేదు, దాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు తెలిసింది గుసగుసనే.
దాన్ని బట్టి దేవుణ్ణి ప్రశ్నించవద్దు. నీకు తెలిసింది 1%. నీ జీవితంలో జరుగుతున్న, నీ కుటుంబంలో జరుగుతున్నట్టే, నీ వ్యాపారంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో జరుగుతున్న 1% నీకు తెలుసు. దాన్ని బట్టి 99 తెలిసిన దేవుణ్ణి ప్రశ్నించవద్దు. సాతాన్ అంటాడు నీ జీవితంలో 1%. దేవుడు అంటాడు లేదు, 99 ఇంకా ఉంది, 99 ఇంకా ఉంది. యోబు అనుకున్నాడు అయిపోయింది నా జీవితంలో, ఈ అధ్యాయం వరకు మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ నా జీవితంలో 26వ అధ్యాయం తర్వాత అనేక అధ్యాయాలు రాబోతున్నాయి. 1000 సంవత్సరాలు భూలోకంలో నేను సజీవనిగా నా సాక్ష్యం నిలబడబోతుంది. దేవుని బిడ్డలారా, యోసేపు అనుకున్నాడు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, నన్ను గుంతలో వేసి అమ్మేసి వీడు చచ్చిపోయి ఉంటాడని తీర్మానం చేసుకొని సంతాప సభ ఏర్పాటు చేశారు. బట్ టుడే అవంతా అనేక ప్రజలను ఉద్దేశించి మేలుకరంగానే చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో నీవు భాగమన్న సత్యాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తివైతే యు విల్ బి ద గ్రేటెస్ట్ లూజర్. నా దేవుడు నా జీవితంలో నన్ను దర్శిస్తాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు, నా బిడ్డ జీవితం ఈ రకంగా ఉండొచ్చు ఇప్పుడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. ఇది సాతాను ప్రణాళిక కావచ్చు, బట్ గాడ్స్ ప్లాన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ మై చైల్డ్స్ లైఫ్ అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ జీవితంలో ఈ దేవుడు గుసగుసలాడుతున్నటువంటి దేవుని యొక్క స్వరం ఏమంటో తెలుసా? నేను భూమిని శూన్యంలో వేలాడదీశాను, మేఘాలలో నీళ్లను బంధించాను. పరలోకంలో ఉన్నటువంటి మహిమ రాకుండా భూలోకం పైకి ఆ శక్తిని తట్టుకోలేకుండా మనిషి మారుతాడని నేను మేఘాలను ఉంచాను. దట్ ఈజ్ మై కెపాసిటీ. మరి అలాంటి దేవుని కలిగిన నీ జీవితం ఎంత ధన్యమో. కానీ సాతాన్ అంటాడు ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న చూడు, ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్న చూడు, ప్రజలు ఏమంటున్నారో చూడు. ఈరోజు మార్చుకుందాం. యుక్తమైన మాట అంటే ఏంటి తెలుసా? నా జీవితంలో నా కొరకు దేవుడు ఉద్దేశించినవే నెరవేరుతాయి. సాతాను కానీ మనుషులు ఉద్దేశించినవి నెరవేరవు అని నమ్మేవారి జీవితంలోనే యుక్తమైన మాటలు. ఈరోజు దేవుని ఎదుట మన జీవితాలను పరీక్షించుకుంటూ ఆయన వైపు చూద్దామా? నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రార్థన ఆగిపోయిందా? స్తుతి ఆరాధన ఆగిపోయిందా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం బరువైపోయిందా? నీ జీవితంలో సమస్యలలోనే ఉంటూ దేవునికి దూరం అయిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు మాట. గుసగుసనే నీకు తెలిసింది, ఇంకా గర్జన ఉంది. దేవుని యొక్క అనంత జ్ఞానము, ఆయన నిత్య ప్రణాళికలో నీవు ఉన్నావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మరిచిపోయేటువంటి వ్యక్తి జీవితంలో నిరాశ, నిస్పృహ, గొనుగుడు, సనుగుడు, దుఃఖము, వేదన అంతా నాకు మేలుకరంగానే చేసే దేవుడు ఉన్నాడు. తన వాగ్దానాలు నెరవేరుస్తాడని నమ్మే వ్యక్తి జీవితంలోనే దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవుని ఎదుట క్షమాపణ కోరదాం. దేవా, ఆయా సందర్భాల్లో నేను సనిగాను, గొనిగాను, ప్రశ్నించాను, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను అనే ప్రశ్నలు నేను వేసుకుంటూ నేను బాధించాను ప్రభా, క్షమించండి. నా జీవితంలో ఇంకా నేను చూచింది 1%, 99 నా జీవితంలో నెరవేర్చబోతున్నావు. ఇంకా మేలు చేయబోతున్నావు, ఇంకా ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఇంకా దీవెనలు రాబోతున్నాయి. నేను నమ్ముతున్నాను ప్రభా. ఇఫ్ యు బిలీవ్ దాట్, దేవుని కార్యాలను చూస్తావు. యోబు జీవితంలో 26వ అధ్యాయంతోనే ముగించబడల. ఆ తర్వాత 16 అధ్యాయాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటూ యోబు జీవిస్తూనే ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు తలమానికంగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఏ విషయంలో నేను సనిగానో, గొనిగానో, దుఃఖపడానో నన్ను క్షమించు ప్రభా. నాకు శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి అని విశ్వాసంతో మనం దేవుని వైపు చూద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడమైనటువంటి తండ్రి మీకు వందనాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము గుసగుసనే వింటున్నాం ప్రభా ఇప్పుడు, కానీ గర్జన ఉంది అన్న సత్యాన్ని మేము మర్చిపోయాం ప్రభా. దేవా, మాకు తెలిసిన జ్ఞానముతోనే నిన్ను ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాం ప్రభా. మన్నించండి. మేము అసంపూర్తితో ఉన్నా, అల్ప జ్ఞానం కలిగిన వారమైనా, అవిశ్వాసముతో ఉన్నా, అపవిత్రులమైన నిన్ను ప్రశ్నించాం, సనిగాం ప్రభా, గొనిగాం ప్రభా. దేవా, మన్నించండి. యుక్తమైన మాట మేము పలకలేదు ప్రభా, యుక్తమైన మాటలు మేము మాట్లాడలేకపోయాం ప్రభా. విసుగు, చికాకు తని మా జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏవేవో మేము నోటికొచ్చింది, ఆలోచనలకు వచ్చినవన్నీ ఆలోచించి
గురించి మాట్లాడాం ప్రభా. లార్డ్ ఫర్గివ్ us. దేవా నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి, మీరు ఇచ్చినటువంటి మాటలు గొప్పవి. లార్డ్ లెట్ వి హ్యావ్ ఆల్ ద బ్లెస్సింగ్ దట్ యు హావ్ స్టోర్డ్ ఫర్ us లార్డ్. మా కొరకు మీరు సిద్ధపరిచి దాచి ఉంచిన ప్రతి మేలు యేసు నామమున మేము అనుభవించబోతున్నాం. యేసు నామమున మేము అనుభవించబోతున్నాం. మా శత్రువుల ఎదుట మాకు భోజనమే, మా కాపరి మా ఎదుట ఉండగా సమాధానకర పరిస్థితులే మా జీవితాల్లో. తక్కువలో నుండి అత్యున్నత స్థానంలోనికి మేము వెళ్ళబోతున్నాం. మా దేవుడు మమ్మల్ని తలగానే ఉంచబోతున్నాడని నమ్మి వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలు ఎవరి కొరకు సిద్ధపరిచావో వారి ఒక్కొక్కరి జీవితాల్లో వారు ఈ ఆశీర్వాదాలు పొందుకొందురుగాక, పొందుకొందురుగాక. శూన్యములో భూమిని వేలాడదీసిన మీ శక్తి మా కొరకు ఉందన్న సత్యాన్ని మేము మర్చిపోయాం ప్రభా. మన్నించండి 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 దేవా. నువ్వు ఆలస్యం చేయవు, నువ్వు నష్టం చేయవు, నువ్వు తప్పు చేయవు, నీవు ముగించవు ప్రభా. మా జీవితాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలే మాకున్నాయి నాయన, శ్రేయస్కరమైన దీవెనలే మాకున్నాయని నమ్ముతున్నా. యేసు నామమందు, యేసు నామమందు ఇది మొదలుకొని గుసగుసలో నుంచి గొప్ప స్వరం వైపు మేము వెళ్ళుదుముగాక. గొప్ప దీవెనలు మాకు కలుగునుగాక. యుక్తమైన మాటలే మేము పలుకుదుముగాక. ప్రతి కొరత ఓ దేవుని యొక్క నింపుదల కొరకే నమ్ముతున్నాం ప్రభా. ప్రతి కొదువ దేవుని యొక్క నింపుదల కొరకే నమ్ముతున్నాం ప్రభా. సమృద్ధి కలుగునుగాక, సమృద్ధిలోకి వెళుదుముగాక, సమృద్ధిలోనికి వెళుదుముగాక. అన్ని విషయాల్లో సమృద్ధిలోనికి మేము ముందుకెళ్ళుదుముగాక. అపవాది క్రియలు లయమగునుగాక, అపవాది క్రియలు లయమగునుగాక. బైబిల్లో మా కొరకు మీ తలంపులు ఏవో దాన్నే మేము నమ్ముదుముగాక, దానినే మేము నమ్ముదుముగాక. మనుషులు చెప్పిన మాటలు, రిపోర్ట్స్ అన్ని క్యాన్సల్ అయిపోవునుగాక, క్యాన్సల్ అయిపోవునుగాక. దేవుని యొక్క గొప్ప కార్యములే చూచుదుముగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పటి నుంచే కార్యములు జరుగునుగాక, ఇప్పటి నుంచే కార్యములు జరుగునుగాక, ఇప్పటి నుంచే కార్యములు జరుగునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి సంపూర్తిగా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని మా జీవితాల్లో మా దేవుడైన మీరు సజీవుడై ఉండగా, పునరుత్థానుడైన దేవుడుగా మీరు మా జీవితాల్లో ప్రతిరోజు ప్రతి విషయాన్ని మీరే హ్యాండిల్ చేస్తుండగా నీకు వందనాలు చెల్లిస్తూ, అంతా మా మేలు కొరకే, అంతా మా మేలు కొరకే, అంతా మా మేలు కొరకే అని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ, శ్రేష్టమైన దీవెనలు గొప్ప ఆశీర్వాదాలు మావే అని ఒప్పుకుంటూ సాతానుతో ఒక మాట మాట్లాడుతున్నాం ప్రభా. సాతానా, నీ యొక్క తలంపులు, నీ యొక్క కార్యాలు మా జీవితాల్లో అస్సలు నెరవేరవు. ఒకవేళ నెరవేరినా అది అంతా మా మేలు కోసమే, అంతా మా మేలు కోసమే, అంతా మా మేలు కోసమే, అంతా మా క్షేమం నిమిత్తమే అని మేము నమ్ముతున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని యోబు దేవుడుగా, యోసేపు దేవుడుగా, మార్తా దేవుడుగా మా జీవితాల్లో గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం ప్రభా. దేవా, మా జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము అనుభవించబోతున్నామని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.